శ్రీకాళహస్తి ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయానికి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి చేతుల మీదుగా 200 కాంపిటేటివ్ పరీక్షల పుస్తకాలను ఎస్ఎస్ఆర్ అకాడమీ జి మంజునాథ్ అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గురవారెడ్డి మాట్లాడుతూ మంజునాథులాగా దాతలు స్ఫూర్తిగా తీసుకొని ఇంకా గ్రంథాలయాలకు పుస్తకాల్ని అందించాలని కోరారు. అదేవిధంగా కార్పొరేట్ కంపెనీలు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా గ్రంథాలయాలకు అవసరమైన పుస్తకాలు అందించాలని కోరారు. ఈ నెల 28 నుంచి జరిగే సమ్మర్ క్యాంపు సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు. తదనంతరం కార్యక్రమంలో మంజునాథుణ్ణి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారులు ఎన్ఎస్ లావణ్య, ఏ హరికృష్ణ, ఉపాధ్యాయులు, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఎస్ఎస్ఆర్ అకాడమీకి చెందినటువంటి మంజునాథ్ గారు సుమారు 200 పుస్తకాలని విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వారు ఈరోజు ఉచితంగా అందజేయడం జరిగింది. ఆ సందర్భంగా గ్రంథాలయ సంస్థ తరఫున, శ్రీకాళహస్తి ప్రథమ శ్రేణి గ్రంథాలయం తరఫున, విద్యార్థుల తరఫున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి యొక్క సహకారాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా ఈరోజు గ్రంథాలయాల అభివృద్ధికి ఉపయోగపడాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే గ్రంథాలయాలు విద్యార్థులకు ఎంతో బాగా ఉపయోగపడతాయనే ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ప్రత్యేక దృష్టితో ఈరోజు గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి నిదర్శనమే మొన్నటి జాబ్ క్యాలెండర్ ఉగాది సందర్భంగా 10,060 ఉద్యోగాలను ప్రకటిస్తే అందులో 100 గ్రంథాలయ ఉద్యోగాలని ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో ప్రకటించినటువంటి జవాబుదారీ ప్రభుత్వం, నిరుద్యోగ యువతకి భరోసా కల్పించే ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ బాబు గారిదని ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తూ ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాం. ఇటువంటి దాతలు ముందుకు వచ్చి గ్రంథాలయ అభివృద్ధికి సహకరించాలని మనస్ఫూర్తిగా వారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా చుట్టుపక్కల కూడా పలు పరిశ్రమలు ఉన్నాయి. వారి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా ఈ యొక్క గ్రంథాలయాలకి ఉపయోగపడే విధంగా బుక్స్ రూపంలో కావచ్చు, అదేవిధంగా ఆధునిక యుగంలో గ్రంథాలయాలని టెక్నాలజీని అనుసంధానం చేసి విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, గౌరవ మంత్రి లోకేష్ గారు ఆ యొక్క ఆలోచనలో ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ యొక్క దాతలంతా కూడా ముందుకొచ్చి ఈ గ్రంథాలయాలని డిజిటలైజేషన్లో భాగంగా ఆ యొక్క కంపెనీలు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ని ఉపయోగించాలని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క అన్ని విధాల గ్రంథాలయాలని సరస్వతీదేవి నిలయాలుగా విద్యార్థులంతా కూడా పుస్తక పఠనం వైపు మొగ్గు చూపి, అదేవిధంగా పుస్తక పఠనం ఎంత అవసరమో మనకంతా కూడా తెలుసు. మరి విద్యార్థి దశ నుంచి అలవర్చుకుని గ్రంథాలయాలకు వచ్చి 1 గంట సేపు గడిపి ఆ యొక్క వార్తాపత్రికల్ని, అదేవిధంగా పుస్తకాలని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ రీడర్స్ సంఖ్యను కూడా పెంచాలని ఆ యొక్క స్టాఫ్ను కూడా కోరుతూ, మరి అదేవిధంగా మరొక్కసారి ఈ యొక్క ఎస్ఎస్ఆర్ అకాడమీ చెందినటువంటి మంజునాథ్ గారిని పుస్తకాలు విరాళం ఇచ్చినందుకు మరొకసారి గ్రంథాలయ సంస్థ తరఫున అభినందిస్తూ వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 28వ తారీఖు నుంచి జరిగేటటువంటి వేసవికి సంబంధించిన సమ్మర్ క్యాంపులను విజయవంతం చేయాలని, దాంట్లో కూడా వారు పాల్గొని సూచనలు, సలహాలు ఆ యొక్క టీచింగ్ ఆ యొక్క విద్యార్థులకు తెలియపరచాలని కోరుకుంటూ జై హింద్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.